డీబీఎఫ్ రాష్ట్ర మహాసభలకు తరలి రావాలి ప్రశ్నించే ప్రజా గొంతుక దళిత బహుజన ఫ్రంట్ సమసమాజ స్థాపనే డీబీఎఫ్ అంతిమ లక్ష్యం. ఏబీఎస్ డీబీఎఫ్ నాయకులు కలకోటి మహేందర్, మాదాసి సురేష్ సమాజంలో వివక్షతకు గురవుతున్న దళిత పీడిత అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూ వారి తరఫున ప్రశ్నించే ప్రజా గొంతుకగా దళిత బహుజన ఫ్రంట్ నిలుస్తుందని ప్రముఖ న్యాయవాది, అసైన్డ్ భూమి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి మహేందర్, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్లు పేర్కొన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఈ నెల 30న జరిగే డీబీఎఫ్ రాష్ట్ర 4వ మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కారం చెరువులో దళితుల మీద నరమేధం, అదేవిధంగా 1990లో దళితుల ఫ్రంట్ డీబీఎఫ్ అనే సంఘటనలు జరిగినటువంటి కాలంలో ఆ రోజుల్లో నాడు ఆధిపత్య భావనతో ఈ సమాజంలో ఒక బలమైన ప్రజాగొంతగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంలో పురుడు పోసుకొని నాటి నుండి గత 3 దశాబ్దాలు సమాజంలో క్రమంలో 2001 సంవత్సరంలో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో నిరంతరం వారి పక్షాన నిలుస్తూ వారికి ఈ నెల 30 నమ్మకంలో 4వ మహాసభలను జరుపుకుంటున్నది. ఈ మహాసభలకు జిల్లా నలుమూల మేధులు, విద్యార్థులు, కార్మికులు జరుపుకుంటున్నాం.